పశ్చిమ గోదావరి జిల్లా గొల్లల కోడేరు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ను బద్నాం చేసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నట్లు చైర్మన్ వత్ససాయి శ్రీనివాసరాజు ఆరోపించారు. 2019లో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ప్రారంభమైందని 4 10th బ్యాచ్లు విజయవంతంగా వెళ్లాయని శ్రీనివాసరాజు తెలియజేశారు. ప్రభుత్వ నిబంధనలకు మించి తమ స్కూల్లో సౌకర్యాలు కల్పించామన్నారు. కొందరు పోలీస్ అధికారులు, ఒక రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి స్కూల్కు చెడ్డ పేరు తెచ్చేందుకు కొన్ని ఛానల్స్, వెబ్సైట్లలో దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ స్కూల్కు అనుమతులన్నీ ఉన్నాయని పత్రాలను మీడియా సమావేశంలో ప్రదర్శించారు. తమ స్కూల్పై దుష్ప్రచారం చేస్తే సహించేది లేదని శ్రీనివాసరాజు హెచ్చరించారు. గత 5 సంవత్సరాలుగా ఏ రకమైన మీడియాలో కానీ ఎక్కడా కానీ మచ్చలేని విధంగా ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ని రన్ చేస్తున్న చరిత్ర సుబ్బరాజు కమల ఎడ్యుకేషన్ సొసైటీది. ఇటీవల ఈ స్కూల్ కి పర్మిషన్ లేదు, ఈ స్కూల్ ఏదో వెబ్సైట్ లో లేదని చెప్పి కొన్ని అసత్య ప్రచారాలు జరుగుతున్నాయి. అన్ని రకాల పర్మిషన్స్ ఈ స్కూల్ కు ఉన్నాయి. ఈ స్కూల్ కి సిబిఎస్ఈ నెంబర్ ఉంటుంది. ఆ సిబిఎస్ఈ నెంబరు 2027 వరకు రెన్యువల్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అదే రకంగా ఈ స్కూల్ కి ఫైర్ పర్మిషన్ లేదన్నారు, ఇంకోటి లేదన్నారు, అన్నీ ఉన్నాయి. దయ ఉంచి ఎవరైనా పర్మిషన్స్ విషయంలో కానీ డిపిఎస్ జెన్యూనిటీ విషయంలో కానీ మీరు వచ్చి డైరెక్ట్ గా సంప్రదించడం తప్ప మీ ఇష్టం వచ్చినట్టు అసత్య ప్రచారాలు కనుక చేస్తే సుబ్బరాజు కమల ఎడ్యుకేషన్ సొసైటీ చూస్తూ ఊరుకోదు. గత 5 సంవత్సరాలుగా